సాధారణంగా చాలామంది మహిళలు బరువైన ఇయర్ రింగ్స్ ధరించడం వల్ల కొంతకాలానికి చెవి రంధ్రం అనేది సాగి పెద్దగవడం లేదా ఒక్కోసారి తెగిపోవడం మనం చూస్తుంటాం. అయితే ఈ సమస్యకు పరిష్కారం అంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో ఇయర్ స్టిక్కింగ్ సొల్యూషన్స్ అంటూ ఎన్నో ప్రకటనలు వస్తున్నాయి. అయితే ఈ పద్ధతులన్నీ సేఫేనా? వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీకు తెలుసా? అయితే ఈ అవగాహన వీడియో మీకోసమే. హాయ్, ఐఎమ్ డాక్టర్ మంజుష, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్. ఇటీవలే ఇదే సమస్యతో మా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. ఆవిడ ఒక లోకల్ బ్యూటీ పార్లర్కి వెళ్ళగా తన చెవి రంధ్రాన్ని సరి చేస్తామని చెప్పి ఒక ఇయర్ స్టిక్కింగ్ సొల్యూషన్ రాసి ప్లాస్టర్ వేశారు. అది చేసిన వెంటనే తనకి కొంచెం నొప్పి మొదలైంది. చూస్తుండగానే 10 రోజుల్లో విపరీతమైన నొప్పి మొదలయ్యి చెవి రంధ్రం అనేది నల్లగా మారి కండరంతో సహా ఊడిపోవడం మొదలైంది. నిజానికి ఇది ఒక కెమికల్ ఇంజరీ, అంటే యాసిడ్ బర్న్ లాంటి ప్రమాదకరమైన గాయం అన్నమాట. చివరికి దీన్ని మేము ఒక మైనర్ సర్జరీ చేయడం ద్వారా ఆ చెవిని సరిచేయగలిగాం. గుర్తుంచుకోండి, ఇటువంటి ట్రీట్మెంట్స్ కేవలం నిపుణులైన డాక్టర్స్ పర్యవేక్షణలో మాత్రమే జరగాలి. ఒక్కోసారి పోయిన చెవి ఆకారం మళ్ళీ తిరిగి రాదు. అది కేవలం సర్జరీతో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఇటువంటి హోమ్ రెమెడీస్ లేదా లోకల్ పార్లర్స్లో జరిగే ట్రీట్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సరైన పద్ధతిలో సురక్షితమైన ట్రీట్మెంట్ని మాత్రమే ఎంచుకోండి.